యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మము చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారంలో ఒక్కరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న కళ దర్శనాలు, ముఖాముఖి దర్శనాలను మనము తెలుసుకుంటూ ఆ యొక్క దర్శనాలను బట్టి కొంత మన జీవితంలో సరిచేసుకోవడము, బలపరచబడుట, ఇంకా దేవునికి దగ్గర కావడము, ఈ విషయాలను మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కళ దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు. నాకు ప్రభు ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దర్శనము, ముఖాముఖి దర్శనము, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ ప్రార్థనలో ఒక వ్యక్తి, చాలా దైవికమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎంతో ప్రార్థన పరుడు, ఎంత ప్రార్థన కలిగిన వాడు. రోజుకి ఎన్నో గంటలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దర్శనం కనపడుతుంది ముఖాముఖిగా. అతను తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. చాలా రోజుకి ఎన్నో గంటలు చేసుకుంటూ అతనిలో దేవుని వెలుగు ఎలా ఉందంటే ఎంత వెలుగుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి తను రాత్రంతా దేవుడితో గడుపుతున్నాడు. నేను అనుకున్న సేవ కూడా ఏంటి, దైవజనుడేమో అనుకొని నా మనసులో అనుకుంటూ అలా కనిపెడుతున్నాను ఆ దర్శనాన్ని. ఆ వ్యక్తి ఒక దైవజనుడు కాదు, ఒక విశ్వాసి. చక్కగా రాత్రంతా ప్రార్థనలు గడుపుతున్నాడు. ఉదయకాలం తన పనులు చూసుకొని మరలా దేవునితోటి, తన మనసు దేవునితోనే ఉండిపోతుంది ఎక్కడ ఉన్నా కూడా. అలా తన ఉంటున్న కొలది తన కుటుంబంలో కూడా తనకి ఎన్నో ఎదురవుతున్నాయి. నేను చూస్తున్నాను, ఇంట్లో ఏదో గొడవలు గలిబిలిగా కనపడుతూ ఉంది. అలా కనపడుతున్నా కూడా అతను మాత్రం తనను తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటుండు. ఎక్కడ పడితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలా చేస్తున్న సమయంలో ఒక నల్లటి ఆకారం, ఆ భయంకరమైన ఆకారము ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న మనుషులలో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న భార్య పిల్లలు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. అతను ఆ దెబ్బలు తింటున్నాడు, కానీ దేవుని విడిచిపెట్టట్లేడు. అలా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నేను దర్శనంలో ఇదేంటి ఇలా దర్శనం కనబడుతుంది, ఈ వ్యక్తి ఎవరు, ఆ నల్లటి ఆకారం ఆ ఇంట్లో ఉన్న భార్య అంటే ఆమెలో ఆ పిల్లల్లోకి వెళ్ళిపోయి అతన్ని కొడుతున్నారేంటి అని నేను అలాగే ప్రేయర్ చేస్తూనే ఉన్నాను ఆ దర్శనం చూస్తూ. అలా అతన్ని కొడుతూ ఉన్నారు. అలా కొడుతూ ఉండగా అతను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అలా కొట్టి పడేసారి వెళ్ళిపోయారు. అక్కడ నుండి వెళ్ళిపోయాక మరలా తెల్లారు అందరూ కలిసి మళ్ళీ మందిరానికి వెళ్ళారు. అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకుని వెళ్తున్నారు. నేను అలాగే కనిపెడుతున్న దర్శనాన్ని. అలా వెళ్ళిపోయి ఇంకా అందరూ మందిరంలోకి వెళ్ళిపోయారు. మందిరంకి వెళ్ళిపోయి చక్కటి వాక్యాన్ని విన్నారు. ఎంతో భక్తిగా వాళ్ళ భార్య పిల్లలు కూడా మంచిగా ప్రార్థన చేయించుకున్నారు సేవకుడితో. మళ్ళీ వచ్చాక వీళ్ళకి అక్కడ ఏ సంభాషణ జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ మళ్ళీ వాళ్ళు ఇంట్లో అతన్ని బాగా కొట్టేశారు. అలా కొట్టేసినప్పుడు తను ఒకటే అంటున్నాడు, ఏసే అని మొత్తుకుంటూ ఉన్నాడు. ఆ స్వరం అయితే అలా వినపడుతూ ఉంది నాకు. ఆ స్వరం అలా వినపడుతూ అలా మొత్తుకుంటూ ఉండగా ఆ వ్యక్తి సడన్గా అలా సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయాక మళ్ళీ వాళ్ళు లోపలికి అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ సైతాను వాళ్ళలో వెళ్ళిపోవడము, వాళ్ళు కొట్టడము, వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. ఇలా జరిగాక ఒకరోజు అకస్మాత్తుగా ఆయన ఎక్కడికో వెళ్ళి వస్తుంటే సడన్గా ఏదో ఒక వెహికల్ వంటిది వచ్చేసి తన్ని ఇలా తగలడమే అతను పడిపోయాడు. దర్శనం అంతా కనిపెడుతున్నాను. అలాగే ఏంటి దర్శనంలో ప్రభా ఇలా చూపిస్తున్నావు అని నేను అలా చూస్తున్నా. అతను అలా పడిపోవడమే, అతను అక్కడ అకస్మాత్తుగా మరణించడము. అతన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోగానే ఆ హాస్పిటల్లో అతను అలా పడిపోయి ఉండగా అతనిలో నుండి తన ఆత్మ బయటకు వచ్చేసి అలా నిలిచి అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు ఒక తెల్లటి దేవదూత వచ్చేసి అతన్ని తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోవడము నాకు దర్శనము వెంటనే ఆగిపోయింది. ఆ యొక్క దర్శనము అసలు ఆశ్చర్యం అనిపించింది నాకు. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు,
కానీ ప్రభా ఎందుకు ఈ దర్శనం నాకు చూపించావు, అసలు ఆ వ్యక్తి ఎవరు, అసలు నాకు ముఖాముఖి దర్శనంలో అతను చనిపోయి ఆత్మని దేవదూత తీసుకెళ్ళడం ఏంటి ప్రభా, అసలు ఈ దర్శనం ఎవరు ప్రభా, ఎవరికైనా ఇలా జరగబోతుందా ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, ఈ లోకంలో ఎంతోమంది కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా, భార్యల ద్వారా, భర్తల ద్వారా భార్యలు, ఇలా ఎంతోమందిని అపవాది వారిలో ప్రవేశించి వారిలో నుండి నీతి యథార్థత సత్యము కలిగి ప్రార్థన కలిగిన వారిపైన దాడి చేస్తూ ఉన్నాడు అపవాది. ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తూ చివరికి తన ఇంటిలో ఉన్న వారితోనే భయంకరంగా దాడి చేపిస్తూ హింసిస్తూ బాధపరుస్తూ మరణానికి మరి దగ్గర కావుటకు వారంతటి వారి మరణించినట్లుగా చేయుట కోసము అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని మరి ప్రభు ఆ యొక్క మాటలు చెప్తూ ఉంటే నేను అలాగే వింటూ ఉన్నాను. కుటుంబాలలో ఏ ఒక్కరూ యథార్థ సత్యాన్ని కలిగి ఉంటున్న వారిలో భక్తి జీవితం లేనప్పుడు వారిలో ప్రవేశించి ఆ యొక్క నీతి యథార్థత భక్తి జీవితం కలిగిన వారిని హింసించుట, బాధించుట, వారిని మరణం వరకు తీసుకెళ్ళుట, మరణింప చేయటమే అపవాది పరుగులెడుతూ ఉన్నాడు అని ఆ యొక్క మాటలు ప్రభు యొక్క స్వరము చేత నేను విన్నాను. తరువాతకి ఇక నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఒక్కటే అనుకున్నాను, ప్రభా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా భక్తి జీవితము కలిగి లేకుండా ఉన్నారో వారందరినీ భక్తి జీవితంలోనికి నడిపించాయా అని ప్రార్థన చేశాను. నిజంగా ప్రియులారా, ఆ యొక్క దర్శనంలో చూస్తే ఒక్కొక్క కుటుంబాలలో ఎలా ఉంటున్నారంటే, ఒకరు భక్తి జీవితం కలిగి ఉంటే ఇంకొకరు దేవుని నమ్మలేని వారిగా ఉంటున్నారు, పిల్లలు నమ్మలేని వారిగా ఉంటున్నారు. కొంతమంది కుటుంబం అంతా క్రైస్తవులుగా ఉండి కూడా కుటుంబాలలో అందరూ కూడా నులివెచ్చిన స్థితిని కలిగి ఉంటూ ఉంటారు. అలా నులివెచ్చిన స్థితి కలిగి ఉన్నప్పుడు అందరిలో ప్రవేశించి అందరిలో ఒకరినొకరు కొట్టుకునేటట్టు, చంపుకున్నట్లు, ఒకరికొకరు వారే సూసైడ్ చేసుకునేటట్టు సైతాను ఒక్కొక్కరిలో ప్రవేశించుట, దాని యొక్క లక్షణాన్ని ప్రభు చూపించాడు. అంటే అదొక లక్షణమే దానికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం, ఎన్ని రకాల బాణాలు చేసి ఉంటాడో అపవాది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, ఏ విధంగా అయినా ఎలా ఒక మనిషిని పడవేయాలి, ఏ విధంగా పడతాడు అనేది వాడి యొక్క ప్రయత్నం చేస్తూ కుటుంబాలను కూల్చివేస్తూ, కుటుంబాలలో సమాధానం లేకుండా, కుటుంబాలలో ప్రశాంతత లేకుండా, కుటుంబాలలో ఎప్పుడు చూసిన గొడవలు, ఎప్పుడు చూసిన రోగాలు, ఎప్పుడు చూసిన ఇబ్బందులు పడినట్లుగా కొంతమంది కుటుంబాలలో వారి గొడవలు పెట్టుకొని ఉరివేసుకోవడాలు, సూసైడ్ చేసుకోవడము, ఇలాంటివి అన్నీ కూడా కేవలము అపవాది యొక్క లక్షణాలు. ఒక కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా సాతానుడు ప్రవేశిస్తాడు. ఖచ్చితంగా వాడు ప్రవేశించి కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అంత్యదినంలో మనం చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. సాతానుడు ఎటు చూసిన వాడు సైన్యమే. ఈ సైన్యము నుండి నువ్వు తప్పించుకోబడాలి, నీ కుటుంబము తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నీ ఇంటిలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో నీ కొరకు కాదు, నీ భర్త కొరకు, నీ యొక్క పిల్లల కొరకు. ఒకవేళ మరి భర్తలు భక్తి జీవితంలో ఉంటే తన భార్య కొరకు, తన పిల్లల కోసమో, తన కుటుంబం కోసమో బలంగా ప్రార్థన చేయాలి. వారు మారినట్టుగా రోదన చేయాలి. ఎందుకంటే సాతానుకు ఒక్కలు దొరికినా చాలు, సాతానుకు ఒక చిన్న నలుసు దొరికినా చాలు. అవ్వలో ఏం దొరికింది? ఒక చిన్న నలుసు వంటిది ఒక మరి బలహీనతను పట్టుకొని మరి అక్కడ అవ్వని బలహీనపరిచేసింది. మనిషి జీవితంలో చిన్న నలుసు వంటిది ఉంటే చాలు, దానిని బట్టి ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. వాడి పని అది. ఎన్ని రకాలుగా చేస్తున్నాడో, కొంతమందిని మొబైల్ ద్వారా పడేస్తున్నాడు, కొంతమందిని వ్యభిచారం ద్వారా పడేస్తున్నాడు, కొంతమందిని అబద్ధముల ద్వారా పడేస్తున్నాడు, కొంతమందిని దొంగతనం ద్వారా పడేస్తున్నాడు, కొంతమంది హత్య చేసేవారుగా చేస్తున్నాడు, కొంతమంది మాంత్రికులుగా చేసి పడేస్తున్నాడు, కొంతమందిని ఇంకా నులివెచ్చని స్థితిలో ఉంచి మరి ఆ విధమైనగా పడవేస్తున్నాడు, కొంతమంది ఒకరిని విమర్శించేవారిగా పడవేస్తున్నాడు. అలా ఒక్కొక్కరిని ఈ యొక్క బలహీనతలను బట్టి వాడు విసురుతూ ఉన్న బాణాలు వారికి ఆ బాణం కృచ్చబడి వారిలో ఒక మార్పులు కలుగుతూ సాతాను చిక్కులో పడిపోతున్నారు, వలలో పడిపోతున్నారు.
వలలో పడిపోతూ ఉన్నారు. ఒక పక్షులు పావురాలు ఒక వలలోకి రావాలి అంటే దానికి కావలసిన ఆహారాన్ని వేస్తే అవి పరిగెట్టుకుంటూ వచ్చి చిక్కుపడతాయి. ఒక మనిషి జీవితంలో కూడా ఒక చిన్న బలహీనత ఏదుందో ఆ బలహీనతను పైన గురి పెడుతున్నాడు అపవాది. చూడండి ఎంత అతని భక్తి జీవితాన్ని చెడగొట్టడానికి తన ఇంట్లో అందరూ కలిసి తను ఇబ్బంది పెట్టిన తన భక్తి జీవితాన్ని ఎక్కడ చెదిరి కొట్టుకోలేదు. చివరికి చనిపోయిన అతను ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి చేర్చబడ్డాడు. ఎంత చక్కగా చూశానంటే దర్శనము. అసలు అతను హాస్పిటల్లో చనిపోయాడు. అతని నుండి ఒక రూపం, అతని రూపమే అలా వెళ్ళిపోతుంటే దేవతకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత అదృష్టం అంటే ఈ లోకంలో ఎంత శ్రమ పడినా, ఎంత శ్రమను భరించినా చనిపోయాక మనం వెళ్ళే స్థలం కోసమే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేకాని లోకంలో ఎన్ని అయినా, ఎన్ని గొడవలైనా, ఎన్ని నిందలైనా, అవమానాలన్నా ఇవన్నీ కూడా ఇక్కడతోనే క్లోజ్ అయిపోయి అసలు ఉండవలసిన స్థలానికి వెళ్ళాలంటే ఇవన్నీ భరించాలి. ఇవన్నీ కూడా మనం భరించవలసిందే. ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న రోజులలో ఎంతోమంది నీతి యథార్థంగా ఉన్న వారి మీద భయంకరమైన నిందలు మోపుతూ ఉన్నారు. నిందలు మోపబడిన వారు ధన్యులు. ఎందుకు అంటే వారి యొక్క నీతి యథార్థత సత్యము ప్రభువుకు తెలుసు. ఆ నిందలు వచ్చినను వాటిని భరించి వాటిని పడటం బట్టి మన ఫలము పరలోకంలో అధికమవుతుందని వాక్యంలో రాయబడినట్లుగా దేవునిలో నిత్యము ఉండే వారిపైనే అనేకమైన నిందలు, అవమానాలు, అనేక విమర్శనాలు వస్తూ ఉంటవి. మనకు అదే గుర్తు. అలా విమర్శించబడుతున్నామంటే, అలా నిందలు వస్తూ ఉన్నాయంటే, అవమానాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మన ఫలం అక్కడ అధికమవుతూ ఉన్నది. మనం దేవునితో ఉన్నవారం. ఎందుకు అంటే దేవునితో ఉన్నవారికి అటువంటి శ్రమలు, అటువంటి నిందలు, అవమానాలు అనేకం కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని చూసి మనం బాధపడవద్దు. చూడండి, ఆ వ్యక్తిని ఎంతగా తన కుటుంబమే విమర్శించి కొట్టడం, తిట్టడం చేసినా కూడా ఎక్కడ కూడా తను వెనక అడుగు వేయలేదు. చనిపోయాక పరలోకం చేర్చబడ్డాడు. మన జీవితంలో కూడా ఎన్ని వచ్చినా భరించి సహించి నిరీక్షణ కలిగినట్లయితే పరలోకానికి మనం చేర్చబడతాము. ఆ పరలోక పట్టణము కోసమే మనం ఎదురు చూడాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళుట కోసమే ఈ భూమి మీద అన్ని భరించాలి. అలా ఉంటేనే మన యాత్రను ముగించుకొని అక్కడికి పరలోకానికి చేర్చబడతాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి జీవితంలో కూడా అనేకమైన మర్మములు తెలియపరచండి. అనేకమైన ఆత్మపూర్వమైన మర్మములు అనేకమును మీరు తెలియపరచండి. వీల్స్ బై క్యాన్ బి గ్లోరా ది కాఫారి కమాందర్ ఐ కెన్ మై సోబ్లిస్ట్ అండ్ బి గోబ్రికా ఫ్రీ శిలాస్ని దయచం దీవెన ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.